మాయలేడి కారణంగా సీతమ్మను వదిలి పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకొని రావణుడిని ముప్పతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేల కూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి రాముడి చేతిలోనే ప్రాణం వీడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి అతడికి అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు, చేస్తున్నది వనవాసం, మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా అంత్యక్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరాత్మకంగా ప్రకటించాడు ఆ మహానీయుడు.